ఖమ్మంలో సేవా బ్యాంక్ శాఖను ప్రారంభించారు ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అజయ్ కుమార్. సహకార వ్యవస్థల పనిచేసే ఈ బ్యాంకు ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటదన్నారు. మైక్రో ఫైనాన్స్లలా అప్పులు తీసుకుని భారీగా మిత్తిలు కట్టుడు కంటే సహకార సేవా బ్యాంకులో రుణాలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మంలో సేవా బ్యాంకును ఓపెన్ చేశారు ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అజయ్. చెరో లక్ష డిపాజిట్ చేసి అకౌంట్ తీసుకున్నారు. మైక్రో ఫైనాన్స్లతోటి పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఈ సొసైటీ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చన్నారు. ముందుగల మెంబర్షిప్ తీసుకుని 30 షేర్లు కొనాల్సి ఉంటుందన్నారు. దేశంలో పెద్ద బ్యాంకులన్నీ బడాబాబులకే లోన్లు ఇస్తుంటాయి. చిన్న వ్యాపారులకు లోన్లు ఇయ్యాలంటే 1.25 లక్ష కండిషన్లు పెడతారు. దీంతో పబ్లిక్ అవసరాల కోసం మైక్రో ఫైనాన్స్ సంస్థల్లా లోన్లు తీసుకుంటున్నారు. వసూళ్లప్పుడు వాళ్లు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక గతంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఎమ్మెల్యే అజయ్ అన్నారు. हजारों करोड़ रुपया जो है कर्जा उठा के जो है भाग जाते हैं, उनके लिए कोई डर नहीं है, मगर गरीब जब भी जो कर्जा लेता है, सूद लेता है, उसको जिम्मेदारी समझता है कि वो रिपेमेंट बराबर करे. इसमें भी ये और एक अच्छी बात है कि ये छोटे छोटे लोगों से जो है आप कंट्रीब्यूशन लेके उनको सोसाइटी मेंबर बना के ये डिपॉजिट करते हैं. उन्हीं पैसे को उसी शहर में जो है सूद देते हैं. ये अच्छी बात है. సహకార బ్యాంకు చట్టం 1995 కింద మ్యాక్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద సేవా బ్యాంకును ఏర్పాటు చేశారు. అధిక వడ్డీలు వసూలు చేసి వ్యాపారం చేయకుండా లాభ నష్టాల ఆధారంగా న్యాయమైన ఆర్థిక విధానం కోసం సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని ఎంపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చిన్న వ్యాపారులకు లోన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఏదైతే బహుభేదవారు ఉన్నారో అది ముస్లిం సోదరుల్లో ఉండొచ్చు, మిగతా అన్ని కమ్యూనిటీస్ లో ఉండొచ్చు. ఉన్న వారికి మీరు 100% వారిని ఎంకరేజ్ చేసి వారికి చిన్న చిన్న లోన్లు ఇవ్వాలని, రాబోయే 1 year లో ఏదైతే మీ ఆశయం ఉందో 100 బ్యాంకులు యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని సంకల్పం ఉందో 100కి 100% ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ఎక్కువ వడ్డీ చెల్లించుడు కంటే వ్యాపార అవసరాల కోసం సహకార సంఘాలను ఉపయోగించుకోవాలన్నారు నేతలు.